నాయిజీ డేటాని తగ్గించడానికి మన మొదటి టెక్నిక్ బిన్నింగ్. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుండి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక డేటాసెట్ని అనలైజ్ చేస్తున్నారని ఇమాజిన్ చేసుకోండి. అక్కడ క్రెడిట్ స్కోర్ ఒక కీ ఫీచర్. ఈ స్కోర్స్ సాధారణంగా 1 నుండి 1000 వరకు రేంజ్ అవుతాయి. గ్రాన్యులర్ లెవెల్లో చూస్తే మీకు 667, 668 వంటి వాల్యూస్ కనిపిస్తాయి. ఒక మషీన్ లెర్నింగ్ అల్గోరిథంకి ప్రతి ఒక్క ఇండివిజువల్ వాల్యూ కోసం యునిక్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడం చాలా నాయిజీగా ఉంటుంది. 667 మరియు 668 మధ్య డిఫరెన్స్ తరచుగా స్టాటిస్టికలీ ఇన్సిగ్నిఫికెంట్, కానీ మోడల్ ఈ టైనీ వేరియేషన్స్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వవచ్చు. దీన్ని సాల్వ్ చేయడానికి మనం బిన్నింగ్ ఉపయోగిస్తాం. ఇండివిజువల్ నంబర్స్ ని చూడటానికి బదులుగా వాటిని బిన్స్ లేదా కేటగిరీస్గా గ్రూప్ చేస్తాం. ఉదాహరణకు 601 నుండి 700 ఫేర్ అవుతుంది, 701 నుండి 800 ఆవరేజ్ అవుతుంది, 801 నుండి 900 ఎక్సలెంట్ అవుతుంది. ఈ నంబర్స్ ని కేటగిరీస్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా మనం డేటాని సింప్లిఫై చేస్తాం. ఇది అల్గోరిథంకి మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడం సులభం చేస్తుంది. ఇండివిజువల్ వాల్యూస్ యొక్క నాయిస్లో పోకుండా ఈ ప్రాసెస్ చాలా సింపుల్. మనం ముందుగా డేటాని సార్ట్ చేస్తాం మరియు ఆ తరువాత ఎలిమెంట్స్ ని ఈ ప్రీడిఫైన్డ్ బిన్స్ లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం.